వేసినప్పుడు వారు విశాఖపట్నం అంతా కూడా వారి పర్యటించి ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన విశాఖపట్నం నుంచి వారి పరిపాలన చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ నిర్మాణాలు అయితే బాగుంటాయి అనేటువంటిది వారు వ్యక్తపరిచారు. సో సీఎం గారు రేపు ఫ్యూచర్లో అక్కడ ఉండాలనేటువంటి నిర్ణయం ఒక కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఏ రకంగా చేయాలనేటువంటిది ప్రభుత్వం తీసుకునేటువంటి దాంట్లో కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎలా చేయట్లేదు అనేటువంటి మాట ఆ రోజు నేను మంత్రిగా చెప్పాను. సరే, ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చారు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి నిర్ణయం గతంలో ఏదైతే అమరావతి అని చెప్పి మొదటి నుంచి పట్టుకున్నారో దాని ప్రకారం వెళ్తా ఉన్నారు. వెల్ అండ్ గుడ్. ఇప్పుడు అది మొదటి నుంచి టూరిజం డిపార్ట్మెంట్ పేరిట ఉన్నటువంటి ప్రాజెక్టు నాకు తెలిసి 86లోనే 87లోనే ఎన్టీ రామారావు గారు మొదట అక్కడ టూరిజం ప్రాజెక్ట్ నిర్మించేటువంటి కార్యక్రమం. అప్పుడు కూడా కొండలు కొట్టే కదా కట్టాడు ఆయన. అప్పుడులో తెలుగుదేశం పార్టీ ఏదైనా కొత్త టెక్నాలజీ వాడి చెట్లు కొట్టకుండా ఏదైనా నిర్మాణాలు చేశాడేమో నాకు తెలియదు, కానీ అప్పుడు కూడా చెట్లు కొట్టే అక్కడ టూరిజం ప్రాజెక్ట్ పున్నమయ్య ఏదో ఉండేది అనుకోండి, హరిత టూరిస్ట్ ప్రాజెక్ట్ ఉండేది, టూరిజం ప్రాజెక్ట్. సో మేమేమంటామంటే ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, లేదా విశాఖపట్నానికి ఒక మంచి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఏముంది చెప్పానండి. ఎవరు వచ్చినా సరే, ముఖ్యమంత్రి గారు వచ్చినా గతంలో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చినా వెళ్ళి ఏ ప్రైవేట్ హోటల్స్లోనో లేకపోతే ఎక్కడో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. సో ఏదున్నా సరే అది గవర్నమెంట్కి సంబంధించింది. ఇప్పటికీ కూడా టిల్ టు డేట్ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. దాని మీద ఉన్నటువంటి అన్ని కూడా టూరిజంకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పేరిటే ఉన్నాయి. ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల నిర్ణయం తీసుకోవాలి. సో దాని ప్రకారం తీసుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీన్ని ఎవరి మీద రుద్ది ఇది పలానా వాళ్ళది అని చెప్పానంటే అర్థం లేదు కదా. సో దాని ప్రకారం వారు అనవసరమైనటువంటి తప్పుడు ప్రచారం చేయొద్దు అనేటువంటిది మా తాలూకా మనవి. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి ప్రభుత్వానికి ఏ రకంగా ఉపయోగపడాలనేటువంటిది వారు చూసుకోవాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. దాని ప్రకారం వారు అడుగులు వేయమని చెప్పి మా రిక్వెస్ట్. ఇప్పుడు ప్రాజెక్టులకి ఎంతెంత ఖర్చు అవుతాయి? ఒక ప్రాజెక్ట్కి ఒక రకమైనటువంటి ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇప్పుడు తీసుకొని వెళ్ళి ఏదో చూపించారు, అన్ని చూపించి వాళ్ళే రేట్లు ఫిక్స్ చేసేస్తున్నారు. తెలుసా మీకేమైనా అఫీషియల్గా రికార్డ్ ఏమైనా ఉందా? అంటే చూపించేసి ఏది పడుతుంది వాళ్ళే రేట్లు ఫిక్స్ చేసేసి వాళ్ళే మైకుల ముందు చెప్పేసి ఏది పడితే అది చెప్పేది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ఏ నిర్మాణం చేపట్టినా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో అమరావతి దాంట్లో తాత్కాలిక భవనాలు కట్టారు. ఎంత ఖర్చు అయింది అనుకున్నాం? స్క్వేర్ ఫుట్కు 10,000 రూపాయలు తాత్కాలిక భవనాలకి. దగ్గర 7,000 కోట్ల రూపాయలు కేవలం సచివాలయం, అక్కడ ఉన్నటువంటి మన హైకోర్టు, రెండోదేమో అసెంబ్లీ, ఆ సీడ్ యాక్సెస్కి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నేను అనేది ఏంటంటే ఇవి పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టామంటే ఒక 34 సంవత్సరాలు శాశ్వతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు సంబంధించినటువంటిది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాపర్టీ. అది ఎవరు వినియోగించుకోవాలనేటువంటిది ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. సో ప్రభుత్వంలో వారు ఉన్నారు, ఏ రకంగా చేయాలనేటువంటి వారు నిర్ణయం తీసుకోవాలి. ఎవరు పట్టుకెళ్ళిపోయేది కాదు కదా. సో ఏదన్నా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది నేను అనేది. సో దాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి వారు నిర్ణయం తీసుకోవాలి. ప్రధానమంత్రి గారు కానీ రాష్ట్రపతి గారు కానీ ఎక్కడున్నా వారి ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు వాళ్ళ ఆధీనంలో ఉంటారు. జనరల్గా త్రివిధ దళాలకి అధిపతిగా రాష్ట్రపతి ఉంటారు కాబట్టి సహజంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా వచ్చేది మన దగ్గర. రాష్ట్రపతి దేనికి వస్తుంటారు? నేవల్ సంబంధించినటువంటి యాక్టివిటీస్లో మేజర్గా మనకు పార్టిసిపేట్ చేస్తుంటారు. సో ఎవరు వచ్చినా దేనికి వినియోగించుకోవాలి? గవర్నర్ గారు వస్తారు, గవర్నర్ గారికి వినియోగించుకోమనండి. సో ఎవరు వచ్చినా అది ప్రభుత్వానికే కదా అని అంటున్నాను నేను. వాళ్ళు చిత్రీకరించింది ఏంటంటే, నిన్న వారంతా కూడా చిత్రీకరించింది ఇది జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగు. జగన్మోహన్ రెడ్డి గారి బిల్డింగ్ ఒకవేళ మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏంటంటే బహుశా ఆయన అక్కడి నుంచి పరిపాలన చేసేవారేమో. ఇప్పుడు వారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రి. సో నేను అనేది ఏంటంటే దాన్ని ఏ రకంగా ఆ రోజు మా ప్రభుత్వ విధానం విశాఖపట్నం నుంచి పరిపాలన చేయాలనేటువంటిది మా ప్రభుత్వ విధానం. మొన్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికై ఉంటే విశాఖపట్నం నుంచి ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పాం. సో మా పాలసీ మాకుంది, మా విధానం. సరే, ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు, తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటి దాని మీద మా సలహా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా కోరిక అయితే విశాఖపట్నాన్ని రాజధాని చేయాలని, కానీ వారి నిర్ణయం, వారి విధానం, వారికి అమరావతి. సో ఏదేమైనప్పటికీ వారి నిర్ణయంలో మార్పు ఉంది కాబట్టి, లేదా వారి విధానంలో వారికి ఒక వేరే విధానం ఉంది కాబట్టి, మార్పు అనే దానికన్నా వారికి ఒక విధానం వేరే ఉంది కాబట్టి, సో ఇప్పుడు దాన్ని మా తాలూకు సజెషన్ అది. దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటిది వారి ఇష్టం. ఒకవేళ మేమే అధికారంలోకి వచ్చి ఉంటే గతంలో మా అధికారులు చెప్పినట్టుగా, వారు సూచించినట్టుగా ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి పరిపాలన చేసేవారు. మా విధానం అది. సో ప్రజాస్వామ్యం, దీనికి ఒక నిర్ణయం వచ్చింది, ప్రజల నుంచి ఒక తీర్పు వచ్చింది, తీర్పు ప్రకారం వారు అధికారంలోకి వచ్చారు, వారి విధానాలు ఒకటి ఉన్నాయి, వారి విధానాల ప్రకారం చేస్తున్నారు. మా తాలూకు సజెషన్ అది. దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనుకున్నా అది ప్రభుత్వ ఇష్టం.
మా ఇష్టం కాదనేటువంటిది ప్రజలకు తెలుసు. అది మా ఇష్టం అన్నట్టుగా, మా కోసం కట్టుకున్నాం అన్నట్టుగా దాన్ని చిత్రీకరించడం కరెక్ట్ కాదనేటువంటిది మా అభిప్రాయం. దాన్ని మేము క్లారిటీ ఇస్తున్నాం తప్ప ఇంకే దానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకోవాలనేటువంటిది మా తాలూకా అభిప్రాయం. మరి అంటే నేను కూడా మంత్రిగా ఉన్నాను మొన్నటి వరకు. మా క్యాంప్ ఆఫీసెస్ ఉంటాయి. క్యాంప్ ఆఫీసెస్లో ఫర్నిచరో లేకపోతే ఇంకోటో ప్రభుత్వానికి సంబంధించినటువంటి మేము వాడుకున్నప్పుడు మాది టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏమేమి ఇచ్చారనేటువంటివి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇవి కాకుండా ఇంకేదన్నా ఉంటే వాళ్ళని తెలియజెప్పమని చెప్తాం. లేదా కొన్ని సందర్భాల్లో ఏమంటారంటే ఇవి మిస్ అయ్యానో లేకపోతే ఇవి రాలేదనో ఈ టైంలో దీనికి ఇది డబ్బులు కట్టమని చెప్పి వారు ఓసారి కోరుతుంటారు. కోరినప్పుడు డబ్బులు కట్టేసి క్లియర్ చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు నేను మొన్న విజయవాడలో మన క్యాంప్ ఆఫీస్ వెకేట్ చేసినప్పుడు గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొంత మెటీరియల్ కంప్యూటర్స్ కానీ లేకపోతే కొన్ని అదర్ సిస్టమ్స్ కానీ ప్రింటర్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు జిఐడికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం, లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం, వచ్చి దాన్ని టేక్ ఓవర్ చేసుకోమని చెప్పి మనం ఏదైతే పంచనామా కింద రాస్తామో వాళ్ళు అన్ని రాసుకుని వెళ్ళిపోతుంటారు. ఇది ప్రొసీజర్ జరిగి ప్రభుత్వం వాళ్ళు 4వ తారీఖున అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరుసటి రోజు మేము సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఇంటిమేట్ చేసాం. హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి అన్ని హ్యాండ్ ఓవర్ చేసాం. ఇంకా ఏమైనా ఉన్నాయనుకో చెప్పాలి తప్ప ఇదేంటిది నాకు తెలియక అడుగుతాను. వాళ్ళు ప్రభుత్వాల్లో ఉన్నారు కదా, వాళ్ళు గతంలో పనిచేశారు. ఒక్క ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ఇవన్నీ మాట్లాడుకున్నాం మనం. గతంలో దేవినేని ఉమ గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో 45 కోట్ల రూపాయలు పెట్టి ఇరిగేషన్ గెస్ట్ హౌస్ కట్టాడు. ఎవరి డబ్బు మరి అది? అన్నీ మనం తవ్వుకుంటే 100 బయటపడతాయి. సో ఏదేమైనప్పటికీ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. నాకు 2 నిమిషాలు చెప్తున్నా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరికి దెబ్బ తగిలింది, ఎవరిని చంపాం? మేము ఒక్కడ జోలికి వెళ్ళాం. మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం, కరెక్ట్ కాదు. రుషికొండ ప్యాలెస్ బహిర్గతమైంది ఏంటి సార్? 500 కోట్లు ఇంకా మీరు మొత్తం చూడండి, ఇంకా చాలా ఉన్నాను. ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు, ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టు ఉన్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. వాళ్ళ ఇంట్లో కూడా ఫర్నిచర్ 46 కోట్లు ఉందంట. మరి కోడెల శివప్రసాద్ గారు అదే కేసులో ఆత్మహత్య చేసుకున్నారు. అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. గంజాయి కేసులు గతంలో ఎక్కడికక్కడ ఆపేశారు, అంటే దొరికినట్టు పట్టుకున్నారు కానీ దాని లోపలికి వెళ్ళారు. అసలు నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీసు సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి హోంమంత్రి గారిని కూడా కలిసి నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అయినాయో నేను చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడతా అన్నారు, సభ్యుతో రివ్యూ చేస్తా అన్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజులు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. మంగళగిరి అభివృద్ధి మీద మీరు ఎలా కట్టుకోండి? మంగళగిరి అభివృద్ధి చాలా హామీలు ఇచ్చారు స్వామి. 10 రోజులు కూడా అవ్వలేదు స్వామి. అది కాదు, మీడియా మిత్రులందరూ వెళ్ళి 10 సంవత్సరాలుగా పనిచేసిన శాసనసభ్యుడిని అడగాలి ఏం చేశారు. 10 రోజులు అవన్నీ లోకేష్ని అడిగితే ఎట్లా ఉంటుంది స్వామి? నాకు 5 సంవత్సరాలు గెలిపించారు. ఫస్ట్ భూములు దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న భూములను రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూ హక్కు కల్పించాలి. మొదటిగా నేను హామీ ఇచ్చా, దానికి కట్టుబడినా. డ్రైనేజ్, రోడ్లు ఏర్పాటు చేయాలని గతంలో నేను హామీ ఇచ్చాను, ఏర్పాటు చేస్తాము. ఇంతేకాకుండా స్వర్ణకారులకి ఇక్కడ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాను, హామీ కట్టుబడినా. దాదాపు ఒక 10 కీలకమైన హామీలు ఇచ్చిన వ్యక్తి మీ లోకేష్. తప్పనిసరిగా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాను. ఇంకా శాసనసభ్యుడిగా ఇంకా